అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో విశిష్టమైన గౌరవం దక్కిందండి యూకేలో. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి అభినందనలు తెలుపుతున్నారు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా నందమూరి బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేశారు. సో అదేంటి ఒకసారి చూద్దాం. ముందుగా చూస్తున్నట్లయితే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు ఏమని తెలిపారంటే, అడ్మైర్డ్ బై పీపుల్ అక్రాస్ జనరేషన్స్ అండ్ సెలబ్రేటెడ్ ఫర్ హిస్ డెడికేషన్ అండ్ ప్యాషన్ ఫర్ సినిమా, శ్రీ నందమూరి బాలకృష్ణ గారు జర్నీ యాజ్ ఏ లీడ్ హీరో ఫర్ 50 years స్టాండ్స్ యాజ్ ఏ గోల్డెన్ చాప్టర్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన ఏమంటున్నారంటే, సో ఒక అగ్ర హీరో కింద 50 ఏళ్ళు తన సుదీర్ఘ నట జీవితాన్ని కొనసాగించిన నందమూరి బాలకృష్ణ గారికి ఈ అవార్డు రావడం చాలా ఆనందకరమని చెప్తున్నారు. సో ఆయన జర్నీ ఏదైతే యాక్టింగ్ జర్నీ ఉందో, సో అది చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ద రికగ్నిషన్ బై ద వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే ఇస్ ద టెస్ట్మెంట్స్ టు హిజ్ ఎక్స్ట్రాడినరీ జర్నీ. కాంగ్రాచులేషన్ టు అవర్ డియర్ బాలయ్య ఆన్ దిస్ హిస్టారిక్ మైల్ స్టోన్. సో ఈ ఘనత సాధించిన మా బాలయ్యకు కాంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఆయన తన ఆనందాన్ని సో ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. సో అంటే ఒక 50 ఏళ్ళు అంటే అప్పుడే ఎప్పుడో తాతమ్మ కథ అని ఒక సినిమా నుంచి బాలనటుడిగా పరిచయం అయ్యి ఇండస్ట్రీకి నందమూరి తారక రామారావు గారి అబ్బాయి అని చెప్పేసి పరిచయం అయ్యి నందమూరి తారక రామారావు గారి గౌరవానికి ఏమాత్రం భంగం కలిగించకుండా నటనలో తన వారసుడిగా నిలుస్తూ ఇప్పటికీ కూడా ఎవరు అందుకోనంత ఫాస్ట్గా సినిమాలు తీస్తూ రికార్డ్స్ మీద రికార్డ్స్ కొడుతూనే ఉంటున్నారు. రీసెంట్గానే ఆయనకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అదేవిధంగా భగవంత్ కేసరి అనే చిత్రానికి ఉత్తమ చిత్రం కింద అవార్డు కూడా లభించడం జరిగింది. ఆయన జోష్ చూస్తుంటే కనుక అగ్ర హీరోల్లో చాలా జోష్గా ఉన్న హీరో ఎవరంటే మొట్టమొదటిగా చెప్పే పేరే బాలయ్య గారు. సో ఇటువంటి ఒక గొప్ప గౌరవాన్ని దక్కించినటువంటి బాలయ్య గారికి నారా చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు అయితే తెలపడం జరిగింది. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయనకు అభినందనలు తెలిపారో చూద్దాం. సో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ట్వీట్ చేశారు అంటే, బాల నటుడిగా తెలుగు చలనచిత్రంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించిన ప్రముఖ నటులు హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. సో చూసారు కదండి, బాలనటుడిగా బాలకృష్ణ గారు ఇండస్ట్రీలో అడుగుపెట్టి అనేక రకాల జోనర్స్ ప్రతి జోనర్ టచ్ చేసుకుంటూ వెళ్ళారు. జానపదాలు, అలాగే కుటుంబ కథా చిత్రాలు, ఇంకా యాక్షన్ ఫ్యాక్షన్ అంటే చెప్పాల్సిన పనే లేదు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు మంచి మంచి సినిమాలు అవన్నీ కూడా. అవి కాకుండా మళ్ళీ సైంటిఫిక్ మూవీస్ కూడా తీశారు. ఆదిత్య 369 అనే సినిమా ఇండియాలోనే ద ఫస్ట్ మూవీ, టైం ట్రావెల్ మూవీలో అదే ఫస్ట్ మూవీ. దాని తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆదిత్య 999 అనే సినిమాను కూడా తీయబోతున్నారు. సో దానికి సీక్వెల్గా. సో అదేవిధంగా చాలా రకాల జోనర్స్ టచ్ చేసినటువంటి హిందూపురం ఎమ్మెల్యే అలాగే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి అభినందనలు అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళిద్దరే కాదండి, మొత్తం ఆయనకి సన్నిహితులు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా బాలకృష్ణ గారికి ఈ సందర్భంగా మంచి గౌరవం దక్కించుకున్నందుకు, మంచి పురస్కారం పొందినందుకు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మా తరపున కూడా బాలకృష్ణ గారికి ఇటువంటి గొప్ప విశిష్ట గౌరవాన్ని దక్కించుకున్నందుకు మా ఛానల్ తరపు నుంచి కూడా కృతజ్ఞతలు, అభినందనలు అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.